ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ యుఎస్ లో జరిగే లాబింగ్ ని బయట పెట్టింది, పెంచాల్సి వచ్చింది కూడా. పాకిస్తాన్ యుఎస్ లో లాబీస్ దగ్గర దగ్గర 5 మిలియన్ అంటే 45 కోట్లు ఖర్చు పెట్టిందంట లాబీ చేయడానికి. అసలు ఎందుకు ఈ లాబీ? ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఈ లాబింగ్ ఖర్చు పెట్టింది డబ్బులు. ఇది ఎందుకు ఈ లాబీ? ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో మెయిన్ గా నష్టపోయింది పాకిస్తాన్. సో ఈ నేరేటివ్ అనేది ఎలా వస్తుంది అనేది పాకిస్తాన్ కి చాలా ఇంపార్టెంట్. ఈ నేరేటివ్ అనేది యుఎస్ లోనే షేప్ అవ్వాలి అండ్ అర్జెంట్ క్రైసిస్ మేనేజ్మెంట్ కింద ఉపయోగపడటానికి. అయితే ఈ లాబింగ్ లో పార్ట్ గా వాళ్ళు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు? యుఎస్ కాంగ్రెస్ మెంబర్స్ అండ్ చీఫ్ స్టాఫ్స్ ని కాంటాక్ట్ అయ్యారు. అదే విధంగా పెంటగాన్ అఫీషియల్స్, స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ వైట్ హౌస్ అఫీషియల్స్ ని కూడా కాంటాక్ట్ అయ్యారు. మీడియా హౌస్ వచ్చేసరికి వాల్ స్ట్రీట్ జర్నల్ అండ్ న్యూయార్క్ టైమ్స్ ని కూడా వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు. చాలా మీటింగ్స్, కాల్స్, మెసేజెస్ ఇవన్నీ జరిగినాయి. అందుకే వాల్ స్ట్రీట్ జర్నల్ లో, న్యూయార్క్ టైమ్స్ లో ఇండియాకు ఆపోజిట్ గా అమెరికా ఏం చెప్తే అది చెప్పినట్టు పాకిస్తాన్ కి కావాల్సినట్టుగా వెళ్ళింది. అసలు వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళకి కావాల్సింది ఏంటంటే పాకిస్తాన్ అనేది సీజ్ ఫైర్ కోరినట్టు కాకుండా ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ యుఎస్ వచ్చి మీడియేట్ చేసింది అనే నెరేటివ్ వచ్చేలా కావాలి. అది వీళ్ళకి ఫస్ట్ టాస్క్. పాకిస్తాన్ యొక్క మిలిటరీ అండ్ డిప్లొమాటిక్ యాక్సెస్ గురించి బాగా నెరేట్ చేయాలి అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ గురించి ముందు పెట్టాలి. లైక్ మినరల్స్, ట్రేడ్, దీని గురించి చెప్పేలాగా ట్రంప్ ఏది చెప్తున్నాడో అదనమాట ఒక రకంగా. అదే విధంగా మీడియా నెరేటివ్ అనేది మొత్తం యుఎస్ లోనే జరగాలి, ఇంకెక్కడ జరగకూడదు. అది చెప్పిందే ప్రపంచానికి వెళ్ళాలి అనేటట్టుగా ఇప్పుడు మీకు అర్థమవుతా ఉంటుంది. అమెరికా ఏం చెప్పుకుంటా వచ్చింది, మన వాళ్ళు మాత్రం కాముగా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినా గానీ కుక్కలు మురుగుతాయి అన్నట్టు మన వాళ్ళు వదిలేశారు. బట్ మన వాళ్ళు మాత్రం చాలా బాగా, అది మాత్రం ట్రంప్ కి పెద్ద చెప్పు దెబ్బ కొట్టినట్టే. వాడొచ్చి నేను మీడియేట్ చేశా, నేను మీడియేట్ చేశా, నేను మీడియేట్ చేశా అంటే మన వాళ్ళు కామ్గానే ఉన్నారు. వాడేం చేయలేదు, ఎవడు రాలేదు. వాళ్ళకి చేయలేదు 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 అని చెప్పడం కాకుండా ట్రంపే ఫోన్ చేసినప్పుడు నీదేం లేదు, నీకు కూడా తెలుసు కదా అంటే వాడే ఒప్పుకున్నాడు. సో దిస్ ఈస్ హౌ మన వాళ్ళు ఖరాఖండిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళు 45 కోట్లు, వాళ్ళకి ఆల్రెడీ నష్టం జరిగింది. 9 సైట్లు వాళ్ళ టెర్రరిస్టులు పోయినాయి, వాళ్ళ ఎయిర్ బేస్లు పోయినాయి, చాలా ఫ్లైట్స్ పోయినాయి, ప్రాణ నష్టం జరిగింది. అండ్ మీడియా నెరేటివ్ గురించి అని చెప్పి 45 కోట్లు పెట్టుకున్నారు. అమెరికా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్నో మినరల్స్ ఇవన్నీ సమర్పించేసుకుంటున్నారు. సంక నాగిపోతుంది పాకిస్తాన్. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. భారత్ తో మిత్రత్వంగా ఉంటే మీకే లక్కు.